తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల విద్యాధికారి కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు శుక్రవారం భారీగా ధర్నా నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో కార్మికులు కనీస వేతనాలను వెంటనే అమలు చేయాలని, మెనూ ఛార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా సందర్భంగా మాట్లాడిన సిపిఐ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుంటి వేణు మాట్లాడుతూ, గత 24 సంవత్సరాలుగా అనేక ప్రభుత్వాలు మారినా మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల్లో మార్పు జరగలేదని తీవ్రంగా విమర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలంటే మెనూ ఛార్జీల పెంపు అనివార్యమని, ప్రభుత్వం కార్మికుల శ్రమను సరిగా విలువ చేయడం లేదని ఆరోపించారు. కోడిగుడ్లు, నిత్యవసర సరుకులు ప్రభుత్వం నేరుగా పంపిణీ చేయాలని, ప్రస్తుతం ప్రభుత్వం కోడిగుడ్లకు 6 రూపాయలు మాత్రమే చెల్లించడంతో మార్కెట్లో 8 రూపాయలు ఖర్చవుతుండటంతో కార్మికులు నష్టపోతున్నారని తెలిపారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని, కార్మికులపై అదనపు భారాన్ని మోపటం తగదని గుంటివేణు పేర్కొన్నారు. ఒక విద్యార్థికి కనీసం 30 రూపాయల మెనూ ఛార్జ్ ఇవ్వాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు యూనిఫామ్ అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. మిడ్ డే మీల్స్ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు అనుసరించిన నిర్లక్ష్య విధానాలు ప్రస్తుతం కూడా కొనసాగుతున్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన అల్పాహారం పథకం బిల్లులు ఇప్పటి వరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం అందించాలంటే మెనూ ఛార్జీలు పెంపు తప్పనిసరని తెలిపారు. అలాగే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉన్నతాధికారుల ఒత్తిడిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అమలు చేయకపోతే వచ్చే నెల 10వ తేదీ నుంచి సమ్మెకు వెళతామని కార్మికులు హెచ్చరించారు. 60 సంవత్సరాలు నిండిన మధ్యాహ్న భోజన కార్మికులందరికీ నెలకు 5,000 రూపాయల పెన్షన్ అందించాలనే డిమాండ్ కూడా చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, రజిత, లచ్చవ్వ, మల్లేశ్వరి, జ్యోతి, వెంకటలక్ష్మి, నరసవ్వ, కొమరవ్వ, హసీనా బేగం, పద్మ, బీరప్ప, మల్లవ్వ తదితరులు పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్. సిరిసిల్ల జిల్లా ప్రతినిధి మహేష్ అందించిన నివేదిక. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్, ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. 24 సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైనటువంటి తిండి అప్పులు చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని నడిపిస్తున్నారంటే, మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళు శ్రమతో పాటు డబ్బులు, వాళ్ళ ఒక పుస్తక మట్టలు కానీ వాళ్ళ ఆస్తులు కానీ కుదబెట్టుకొని కిరాణా షాప్ ఒక్కొక్కరికి 5 లక్షలు 10 లక్షలు ఉద్దరే ఉన్నా తీసుకొచ్చి మధ్యాహ్న భోజన కార్మికులకు, పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన తిండి పెడతా ఉంటే, ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లించకుండా సంవత్సరాల తరబడి మరి మేము డబ్బులు ఉన్నాళ్ళ మా సార్ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు, మేము సమ్మె చేస్తున్నప్పుడు మా టెంట్ల దగ్గరికి వచ్చి మీరు ఏం చెప్పారు, మీకు 10,000 జీతం ఇస్తాం, నిత్యావసర సరుకులు మేమే పంపిస్తాం, మీకు మాకే ఓట్లు వేయండి అని చెప్పి ప్రభుత్వం కేసీఆర్ 10 సంవత్సరాలు మధ్యాహ్న భోజన కార్మికులకు మీకు అన్ని చేస్తా అంటే ఆయనకు 2 సార్లు వేసినాం, ఆయనను గెలిపించినాం. ఇట్లా గెలిపించుకుంటూ పోతూనే ఉన్నాం. 24 సంవత్సరాల నుండి మధ్యాహ్న భోజన కార్మికులు శ్రమ దోపిడికి గురవుతా ఉన్నారు. వాళ్ళ కష్టం పోతుంది, శ్రమ పోతుంది, డబ్బులు పోతున్నాయి, కళ్ళు పోతున్నాయి, ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతున్నాయి. హాస్పిటల్లో లక్షల కొద్ది అప్పులు పెట్టలేక వాళ్ళు దవాఖాన పడి తిరుగుతూ ఉన్నారు. ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లను ఇచ్చిర్రు, వాళ్ళ మేమే నింపుకోమంటారు. అంటే మా ఇంటి కొరక, మా పిల్లలకా మరి వంట చేసేది ఎవరకు? ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు, పేద పిల్లలకు వంట చేసి పెడతా ఉన్నాం. వంట చేసి పెడితే గవర్నమెంట్ ఇచ్చేది పోయి మీరే సిలిండర్లు నింపుకొని కోడిగుడ్లు 5 రూపాయలు 6 రూపాయలు కోడిగుడ్డుకి ఇస్తే అదనంగా 8 రూపాయలు మార్కెట్లో 8 రూపాయలకు ఒక కోడిగుడ్డు దొరుకుతా ఉన్నది. మరి ఇంకా 2 రూపాయలు ఎవరు ఇవ్వాలి? మరి ఎక్కడి నుండి వస్తాయి ఈ పైసలు? మరి వీళ్ళని ఎంతగానో ఉంచుతారు ప్రభుత్వం, వీళ్ళని ఎంతగానో దోపిడీ చేస్తారు, వీళ్ళ శ్రమ దోపిడీ చేస్తారు, ఆర్థికంగా దోపిడీ చేస్తారు, మొత్తం అన్ని రకాలుగా మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొనైనా పిల్లల కోసం పెడతా ఉన్నారు తప్పితే ఈ ప్రభుత్వాలు వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా, వాళ్ళకు జీతాలు పెంచకుండా, మెనూ ఛార్జీలు పెంచకుండా అప్పుల కొద్దీ మధ్యాహ్నం భోజనం వండడానికి కొన్ని గ్రామాలలో ఏజెన్సీలే బంద్ అయినా ఇప్పటికే వంట చేయడానికి ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈ ప్రభుత్వం సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 54,000 మందిని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి వెళుతా ఉన్నాం బిడ్డ. మా సమస్య పరిష్కారమైనంత వరకు వచ్చే నెల 10వ తారీఖు నుండి సమ్మెకి వెళ్తాం. పిల్లలకు వంట చేసేది లేదు. ప్రభుత్వమే మరి ఏం చేస్తుందో సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ బేటీ బచావో బేటీ పడావో
क्या बोलते हैं कि इसको बच्चे लोग को पैसे नहीं देते, कितने साल हो गया, 1 साल से अभी तक पैसे नहीं मिल रहे, क्या करेगा, क्या काम करेगा मोदी? 11 साल से का प्रधानमंत्री है, 600 रुपये में मिड डे मील्स कार्मिक लोग को देते हैं पगारा, 600 में एक हफ्ते में क्या खाना करेगा, बच्चे लोग क्या खेलते, क्या पैसे मिलेगा भाई? మోడీ ప్రధానమంత్రి 600 రూపాయలు ఇచ్చి కుటుంబాలను పోషించుకోమంటే జీతం 600 జీతంతో ఇవాళ రేపు ఒక్క రోజు కైకిలు పోతే 1000 రూపాయలు వస్తున్నాయి. 600 ఇస్తాడు ప్రధానమంత్రి మోడీ మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే జీతం అక్షరాల 600. ఈ 600 జీతంతో వాళ్ళ కుటుంబాలు ఎట్లా, వాళ్ళ పిల్లలు ఎట్లా, వాళ్ళకి ఇంటి అద్దెలు ఎట్లా, కరెంటు బిల్లులు ఎట్లా, ఛార్జీలు ఎట్లా, వాళ్ళకు సమాధానం చెప్పాలి. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉండి 600 జీతం ఇస్తున్నామంటే సిగ్గుసేటుగా మేము భావిస్తా ఉన్నాం. మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతాం. బిడ్డ మొత్తం ఎక్కడికక్కడ గిరఫ్తారు చేసి రేపు ఎట్లయితే ప్రభుత్వాలు కూలిపోయినాయో రేపు మధ్యాహ్న భోజన కార్మికులు తలుచుకుంటే చూస్తాం మేము మళ్ళీ మీరు మీ ప్రభుత్వాన్ని మేము దించగలుగుతామని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా సమస్యలు పరిష్కరించాలి. మరి గొంతమ్మ కోరికలు కాదు. మేము ఇలా పిల్లలకు ఒక విద్యార్థికి వంట చేయాలంటే 30 రూపాయల ఖర్చు వస్తూ ఉంది. 30 రూపాయల ఖర్చు వస్తుందని లెక్కలేసి మేము ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినాం. నివేదిక ఇచ్చి సంవత్సర కాలం అవుతున్నా ఇప్పటి వరకు పరిష్కరించకుండా ఆటాను పెంచి సంవత్సరం కింద పెంచి ఇప్పటి వరకు అమలు చేయలేదు. అలాంటి ప్రాబ్లమ్స్ ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు ఇలా ఒక మార్కెట్లో టమాటా కొనాలంటే 70 రూపాయల కిలో, కందిపప్పు కొనాలంటే 200 రూపాయల కిలో, చింతపండు కొనాలంటే 100 రూపాయల కిలో, ఇలా నిత్యావసర సరుకుల రేట్లు ఆకాశాన్ని అంటినాయి. ఇలా పిల్లలకు వాళ్ళు ఇచ్చే రేట్లకు పొంతన లేకుండా ఉన్నది. ప్రభుత్వం వెంటనే మెనూ ఛార్జీలు పెంచాలి. లేకపోతే మాత్రం ఖబర్దార్ బిడ్డ, మా యొక్క ఛార్జీలు పెంచకపోతే మేము పెద్ద ఎత్తున మొత్తం అన్ని సంఘాలను గ్రామస్థ ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పి ఈ ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు మిడ్ డే మీల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీసం లక్ష్మణ్. గోడుగుడ్లు ప్రభుత్వమే, గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే, నిత్యావసర సరుకులు ప్రభుత్వమే, ఇయ్యాలి యూనిఫాము, ఇన్సూరెన్స్ సౌకర్యం, పెన్షన్ సౌకర్యం, కార్మికుల ఐక్యత, రావాలే ఎంఈఓ గారు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి